పల్లవి అయితే ఇంకా కమల్‌నైతే తనని మార్చేసి, ఇంక నా భర్త కూడా నేను చెప్పిన మాటే వినేటట్టుగా అయితే చేసుకోవాలని చెప్పని, ఒక పెద్ద ప్లానే చేస్తుంది. మీరు నన్ను సినిమాకి తీసుకెళ్తారని చెప్పని ఇలా రెడీ అయ్యానని చెప్పి అనేటప్పటికి, ఇంక ఏదో మారిపోయిందిలే పల్లవి అని చెప్పని తను అనుకుంటాడు. కానీ నీకైనా అనిపించటం లేదా నువ్వు నాన్నవు కావాలని చెప్పనని అనేటప్పటికి, ఇంక నా భార్యలో మార్పు వచ్చిందని చెప్పని ఇంక సంతోషపడతాడు కమల్ అయితే. ఇంకా శ్రేయ అలాగే శ్రీకర్ అయితే ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్‌ని పిలిచి ఇంట్లోనే ఇంక మందు పార్టీ అయితే మొదలుపెడతారు. అవనీకైతే ఏదో శబ్దాలొస్తున్నాయి. ఏంటి శేఖర్ గదిలో నుంచి అని చెప్పనని వెళ్లి చూస్తే, ఇంక అక్కడ మందు పార్టీ చేసుకుంటా వాళ్ళు ఉంటే, ఇంక శ్రేయకైతే చాలా కోపమొచ్చి, కనీసం కామన్ సెన్స్ కూడా లేదా నీకు? రూమ్ తలుపు తట్టితే రావాలని చెప్పనంటే, అయినా ఇంట్లో పెద్దవాళ్ళు వాళ్ళందరూ ఉన్నప్పుడు ఇలాంటి పనులు ఏంటి శ్రీకర్ అని చెప్పనంటే, అసలుకి ఆయనతో ఏంది నువ్వు మాట్లాడేది? నాతో మాట్లాడు. మా రూమ్‌లోకి రావాలంటే నా పర్మిషన్ తీసుకొని నువ్వు రావాలి కదా! అయినా ఏంటి నువ్వు అని చెప్పని అంటూ ఉంటే, కల్చర్ గురించి నీకేం తెలుసు కంట్రీ బ్రూట్ అని చెప్పని ఏదో మాట్లాడుతుంది. అప్పుడు కల్చర్ అని చెప్పనంటే ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నా కానీ వచ్చి మందుపాట్లు చేసుకోవడమేనా అని చెప్పని అక్షయ్ కూడా అడిగేటప్పటికి, అసలు నువ్వెవరు నా విషయంలో మాట్లాడడానికి? మీరెవరు? అంటే ఈ ఇంటికి పెద్దవి నువ్వా? నువ్వు సంపాదించి పెడితే మీ అందరం చెప్పిన నీ చెప్పుల్లో ఉండాలా అని చెప్పని ఇంక శ్రేయ తన నోటికొచ్చినట్టు మాట్లాడుతూ ఉంటే, ఇంకా అవనీకైతే ఏంటి శేఖర్ ఇదేనా నువ్వు నేర్పించేది నీ భార్యకి? ఇంట్లో మందు తాగి చేసేదేనా అని చెప్పనంటే, ఇంకా శ్రీకర్ అయితే మా విషయాలలో నీకెందుకు వదినా అని చెప్పని అంటాడు. ఇంకా ఏంటి శేఖర్ నాకెందుకు అని చెప్పని, ఇది ఉమ్మడి కుటుంబం. ఉమ్మడి కుటుంబంలో పెద్దవాళ్ళు అత్త మామయ్యలు అందరూ ఉన్నారు. ఇంటి అల్లుడు ఉన్నాడు, అలాగే మీ తమ్ముడు ఉన్నాడు, మీ అన్నయ్య ఉన్నాడు, అందరూ ఉన్నారు. కానీ ఇలాంటి చేయడమేనా మీది అని చెప్పంటే, ఇంకా శ్రేయ అయితే అసలుకి నీ పెత్తనం ఏంటి ఈ ఇంట్లో? అసలు నువ్వెవరు నన్ను అడగడానికంటే ముందు ఇంట్లో నుంచి బయటికి పో అని చెప్పని ఇంకా అవని అయితే గట్టిగా మాట్లాడుతుంది. ఇంకా శ్రేయస్ రేఖర్ అయితే ఒకరి మొహాలు ఒకటి చూసుకొని